పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు మన దేవుడైన యేసుక్రీస్తు పవిత్ర నామమున మీకందరికీ వారి పవిత్ర వాక్యాల ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువుని గురించినటువంటి సుశేష వాక్య పట్టణములు మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 14వ వచనం వరకు, రెండవ పట్టణము లోకగారి సువార్త 21వ అధ్యాయము 29వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఈ రెండు పట్టణాల యొక్క ముఖ్య వాక్యము, భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. లోకగారి సువార్త 21వ అధ్యాయము 33వ వచనము. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ భూప్రపంచంలో మానవుడు ఎన్ని మార్లు తప్పుదారులు పట్టినా, అటు తనను తాను ఆధ్యాత్మికంగాను భౌతికంగాను సామాజికంగాను దేశీయంగాను ఎన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మితిమీరిన పోకడలు పోయినా, తనతో పాటు తన కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని ఒక్కసారి మొత్తంగా వారి పతనానికి కారకుడవుతున్నా, తండ్రి దేవుడు ఆది కాలం నుండి ఈ మానవ జాతిని ప్రవక్తల ద్వారా, పవిత్ర బైబిల్ గ్రంథంలో హెచ్చరికలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలగున వాటి ద్వారా చేస్తున్నా వాటిని పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా ఉంటున్నాడే కానీ హెచ్చరికలను చెవియొగ్గి వినుటకు ఇష్టం చూపటలేదు. అందుకు క్రీస్తు ప్రభు తన చివరి హెచ్చరిక అన్నట్లు లోకగారి సువార్త 21వ అధ్యాయము 29వ వచనం నుంచి 33వ వచనం వరకు తన పునరాగమం గురించి చెబుతూ, తన రాకడకు సిద్ధపడమని వివిధ మార్గాలు చూపుతూ, ఇప్పటి వరకు తండ్రి దేవుడు మానవుని ఎడల ఆది నుంచి తన కుమారుడినైనా నేను వచ్చే వరకు చూపిన ప్రేమ వేరు, ఇక నా పునరాగమ సమయంలో చూపు ప్రేమ వేరుగా ఉంటుంది అని దేవుని యొక్క హెచ్చరికలను పెడచెవిన పెట్టిన వారికి ప్రత్యేక తీర్పు ఉంటుందని హెచ్చరిస్తూ, నా మాటలు అంత తేలికగా తీసుకోవద్దు అన్నట్లుగా ఈనాటి ప్రధాన వాక్య గూఢార్థం స్మరించినట్లు తెలుపుతున్నారు. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి అంజూరపు చెట్టు ఉపమానము మరియు మన కళ్ళ ముందున్న వివిధ రకాల చెట్లు కాలగమనమును, వాటి యొక్క పెరుగుదల, కాపుదల, కాపును కోయుట, చివరగా చెట్టు చివరి దశ అనగా ఎండిపోవటం, మొక్కలు మరియు వాటి యొక్క జీవన విధానం ప్రకృతి సహజ గుణం ప్రకారం అనగా అంతిమంగా ప్రకృతిని ఒక్క మాటను కలిగించినటువంటి దేవుని చిత్తానుసారంగా జరుగుతాయి అని తెలుపుతున్నారు క్రీస్తు. కానీ మానవుడు మాత్రం వీటన్నిటికీ విరుద్ధంగా వ్యతిరేక దిశలో జీవిస్తున్నాడు, పాపక్రియలు చేస్తున్నాడు. అందుకే ప్రభువు సర్వ మానవాళికి హెచ్చరిక చేస్తున్నాడు ఈరోజు. ఈ విధంగా భూమి ఆకాశాలు గతించినా నా మాటలు గతించవు అని చెప్తున్నారు. కాబట్టి ఈ వ్యతిరేక దిశలో ఉన్న మానవుడు క్రమానుగత దిశలోనికి రమ్మంటున్నాడు. మనిషిని కూడా దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించమంటున్నాడు. ఈనాడు సువిశేషం ద్వారా క్రీస్తు ప్రభు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభులాగే పూర్వ నిబంధనలో మనం చెప్పుకున్నట్లుగా ప్రవక్తల ద్వారా జరగబో విషయాలను జాగ్రత్త కొరకు ప్రవక్తల ద్వారా హెచ్చరించారు. వారిలో మనం ఈ వారం అంతా తెలుసుకుంటున్న దానియేలు ప్రవక్త గారి గురించి ఈరోజు వారికి దేవుడు స్వప్నాల ద్వారా ఆ కాలపు భవిష్యత్తును తెలియజేశారు. ఆ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు దేవుడు. ఈరోజు మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఆ వచనాల్లో దానియేలు ప్రవక్త గారు దర్శనంలో 4 రకాల రాజ్యపాలను సూచించు రాజ్యాలను సూచిస్తూ, జీవితం అనే సముద్రంలో అవి వివిధ రకాల రాజ్యాల పాలనను సూచిస్తున్న విధముగా జంతువులను దర్శనంలో దేవుడు జంతువులను చూపిస్తారు. ఆ దర్శనాల గురించి తెలుసుకునే పోయే ముందు అసలు దేవుడైన యెహోవా ఎటువంటి వారికి తను జరిపించబోయే భవిష్యత్ కాల సంఘటనలను తెలియజేస్తారు అనే విషయానికి వస్తే, మనం క్రీస్తు దేవుడు చెప్పిన మాటలు మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము 7, 8వ వచనాలు చదవాలి. అవి 7వ వచనము, దయామయులు ధన్యులు వారు దయను పొందెదరు అని, 8వ వచనము, హృదయశుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని దర్శింతురు అని అష్టాంగ భాగ్యాల్లో తెలియజేశారు.
గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఈ 2 వచనం ప్రకారం చూసినట్లయితే దానియేలు ప్రవక్త గారు దయార్థ హృదయము మరియు నిర్మల హృదయము కలిగిన వారు అన్నట్టు స్పష్టమవుతుంది మనకి. క్రీస్తు ప్రభు అష్టాంగ మార్గాల్లో చెప్పినట్లుగా తండ్రి దేవుడు దానియేలు ప్రవక్త గారి ద్వారా ఆ వాక్యాలను రుజువు చేశారు. ఇక దానియేలు ప్రవక్త గారు పొందినటువంటి స్వప్నాల వివరణకు వస్తే, ప్రథమంగా ఈ స్వప్నాలు బెల్షస్సరు రాజు బాబిలోనియా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మొదటి సంవత్సరంలో ఈ దర్శనాన్ని పొందానంటున్నారు దానియేలు ప్రవక్త గారు. ఇక స్వప్నాల విషయానికి వస్తే దానియేలు గ్రంథము 2వ వచనం ప్రకారము 4 వైపుల నుండి వీచిన బలమైన వాయువులు సాగరము లేక సముద్రమును అల్లకల్లోలం చేస్తాయి. దీన్ని బట్టి దేవుని శక్తి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూ ప్రపంచంలోని అన్ని దేశాలు దేవుని ఆధీనంలో ఉన్నాయి అని చెప్పుటకు చూసే ప్రాయంగా ఈ యొక్క సందేశం మనకు అర్థమవుతుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అదే స్వప్నంలో దానియేలు ప్రవక్త గారు 4 రకాలైన వివిధ జంతువులను తన స్వప్నంలో చూస్తాడు. వాటిలో మొదటి జంతువు రెక్కల సింహం. ఇప్పుడు ఆ మొదటి జంతువు ఎలా ఉన్నదో దాని రూపురేఖలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 4వ వచనంలో మొదటిది సింహము వలె ఉండెను, కానీ దానికి గరుడ పక్షి రెక్కలు కలవు. నేను చూస్తుండగానే దాని రెక్కలు విరిగిపోయాను. ఆ మృగమును పైకెత్తగా అది నరుని వలె నిల్చుండెను. దానికి నరుని మనస్సు ఉండెను. ఈ మొదటి జంతువు. ఇప్పుడు దాని వివరణ తెలుసుకుందాం. ఈ యొక్క సింహానికి రెక్కల సింహం అని పేరు పెట్టుకొని దానికి మానవుని మనస్సు అలవడే జంతువు అని దేవుడు సూచించిన విధంగా ఆ యొక్క జంతువు బాబిలోనే సామ్రాజ్యానికి గుర్తుగా నిలుస్తుంది. ఈ సామ్రాజ్యము దాని యొక్క అధికారిక దర్పణానికి, దాని రెక్కలు ఆ రాజ్య వ్యాప్తికి సూచనగా ఉన్నాయి. ఇక రెండవ మృగము. ఈ రెండవ మృగము వెనుకటి కాళ్ళపై నిలుచున్న ఎలుగుబంటి వలె ఉన్నాయి. దాని కోరల మధ్య 3 పక్కటెముకలు ఉన్నాయి. ఒక శబ్దము దానితో, నీవు నీ ఇష్టం వచ్చినంత మాంసమును భక్షింపుము అని చెప్పాను. ఈ రెండవ జంతువు. ఇప్పుడు దాని యొక్క వివరణ తెలుసుకుందాం. ఈ రెండవ జంతువు కాళ్ళపై నిలుచున్న ఎలుగుబంటు, దాని పళ్ళ మధ్య ఉన్న పక్కటెముకలు ఇది ఇష్టం వచ్చిన మాంసాహారమును తినవచ్చును అని దానికి అర్థము. మధ్య పర్షియా రాజ్యానికి గుర్తుగా నిలుస్తుంది. అంతేకాకుండా ఆ ఎలుగుబంటి యొక్క కోరలు ఆ పర్షియా దేశము విజయులైన బాబిలోనియా పైన, ఐగుప్తు పైన మరియు లిబియా పైన దాడులు చేసి వాటిని జయిస్తుంది అన్నదానికి గుర్తుగా ఉన్నాయి. ఇక 3వ జంతువు. అది చిరుత వలె ఉన్నది, కానీ దాని వీపుపై పక్షి రెక్కలు వంటి రెక్కలు 4 ఉన్నాయి. దానికి 4 శిరస్సులు ఉన్నాయి. ఆ మృగము అధికారమును బడచెను. ఇప్పుడు ఈ యొక్క జంతువు వివరణ తెలుసుకుందాం. ఈ 3వ జంతువు అయినటువంటి చిరుతపులి మరియు దానిపై ఉన్న పక్షి రెక్కలు లాంటివి 4 రెక్కలు ఉన్నాయి. ఆ మృగము అధికారము కలిగి ఉన్నది. దీని అర్థం గ్రీక్ సామ్రాజ్య నేత అయినటువంటి అలెగ్జాండర్కు గుర్తుగా ఉన్నది. ఈ అలెగ్జాండర్ కాలంలో ఆ గ్రీకు దేశము అత్యంత వేగంగా వ్యాప్తి చెందింది. అయితే చిరుతపులిపై ఉన్న 4 రెక్కలు అలెగ్జాండర్ చక్రవర్తి మరణం తర్వాత ఆ సామ్రాజ్యం 4 భాగాలుగా విడిపోతుందని చెప్పడానికి గుర్తుగా ఉన్నాయి. తరువాత అదే జరిగింది కూడా. 4వ జంతువు. అది మిక్కిలి బలముగా, భీకరముగా, ఘోరముగా ఉండెను. అది ఇనుప పండ్లతో ఎర్రలను చీల్చి తినెను. మిగిలిన భాగములను నుజ్జు నుజ్జు చేసి కాళ్ళతో త్రొక్కెను. దీనికి ఇతర మృగములే కాక 10 కొమ్ములు ఉండెను. ఈ 4వ జంతువుకు వివరణ ఏమిటంటే 7వ వచనంలో చెప్పబడినట్లుగా ఈ 4వ జంతువు అత్యంత బలమైన జంతువు. ఇది రోమన్ సామ్రాజ్యానికి గుర్తుగా ఉంటుంది. అంతేకాకుండా దానికి ఉన్న 10 కొమ్ములు రోమన్ సామ్రాజ్యం నుంచి ఉద్భవించు 10 రాజ్యాలకు గుర్తుగా ఉంటుంది. ఇవి గౌరవ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు భవిష్యత్ సామ్రాజ్యాల ఆవిర్భావం, ఇజ్రాయెల్ ప్రజలు వాటి ద్వారా ఓడింపబడి వారు పొందబో కష్టాల గురించి తండ్రి దేవుడు ముందుగానే తెలియజేసిన స్వప్నాల సారాంశాలు ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అయితే ఈనాటి ఈ 2 సువిశేషాల సారాంశానికి మనం గ్రహించినట్లయితే వీటిలో ఎక్కువగా మన ప్రభువు మనలను మానవ విలువలను కలిగి ఉండమంటున్నారు. ఎవరైతే మానవ విలువలను కలిగి ఉంటాడో ఆ వ్యక్తి తోటివానికి హాని చేయడు సరికదా.
తోటి కష్టాల్లో ఉన్న మనిషికి ఏదో ఒక రూపంలో సహాయం చేయుటకు పూనుకుంటాడు. ఆ మానవత్వపు విలువలను పెంచు ప్రప్రథమ మాధ్యమము విద్య. ఈ రోజుల్లో వాస్తవం చెప్పాలంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విద్యా వ్యాప్తిలో ముందంజలో ఉన్నవారు క్రైస్తవ మిషనరీలు. ఇది జగమెరిగిన సత్యం. అయితే వీరితో పాటుగా భారతదేశంలోని పేదలు మరియు మహిళల విద్యా వ్యాప్తికి అవిరళ కృషి జరిపిన భారతదేశం గర్వించదగిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం మహారాష్ట్రలోని సతారా ప్రాంతానికి చెందినది. ఆయన మానవతావాది, సాంఘిక సంస్కర్త, ప్రప్రదంగా మహిళలకు పాఠశాలలో నిర్మించిన ఘనుడు. వీరు చేసిన సాంఘిక మరియు విద్యాసేవకు వీరికి మహాత్మా అని బిరుదు కూడా ప్రదానం చేసి వీరిని మన భారతదేశం గౌరవించింది. ఇప్పటికే ఆ వ్యక్తి ఎవరో అర్థమయ్యే ఉంటుంది. గౌరవనీయులైన సహోదరి సోదరులరా, వారెవరో కాదు, జ్యోతిరావుభాయ్ పూలే మరియు జ్యోతిబా పూలే గారు. వీరిరువురు గొప్ప సాంఘిక సంస్కర్తలుగా, విద్యాదాతలుగా పేరెన్నిక కలిగినటువంటి పుణ్య దంపతులు. అయితే వీరి గురించి ఎందుకు ఇవాళ ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాలి అంటే, ఈరోజు జ్యోతిరావుభాయ్ పూలే గారు పరమపదించిన రోజు. ఈరోజు నవంబర్ 28వ తారీఖున. అందుకే అంత గొప్ప సేవకులైనటువంటి వారిని తలంచుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి నివాళులు అర్పించడం మన బాధ్యతగా ఇవాళ మనం గుర్తు చేసుకుంటున్నాం ఈ యొక్క వాక్యం ద్వారా. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక మన దైవవాక్య ముగింపుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, క్రీస్తుదేవా, ఈనాటి సువిశేషంలో మీరు మాకు చేసిన హెచ్చరిక మా మనసులో స్మరణ చేసుకుంటూ మా రాబో జీవితకాలంలో నిరంతరం ప్రార్థన జీవితం ద్వారాను ఈ కట్టడలను అనుసరిస్తూ మానవత్వపు విలువలను పాటిస్తూ తోటివారి క్షేమం మరియు రక్షణ కొరకు మా వంతుగా కృషి చేసే శక్తిని మాకు దయచేయమని, అంతేకాకుండా భారతదేశంలో మరి ముఖ్యంగా మహారాష్ట్రలో అట్టడుగు వారి యొక్క విద్యా అభివృద్ధి కొరకు అవిరళ కృషి చేసిన జ్యోతిరావుభాయ్ పూలే గారి ఆత్మకు శాంతిని చేకూర్చమని మేము బ్రతిమాలి ప్రత్యేకంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. దేవుడు ఈ వాక్యం వింటున్న మనల్ని అందరినీ వారి కృపతో దీవించి కాచి కాపాడుగాక. ఆమెన్.